ఇక అంతేనా వర్ష? నేను ఇక నీకొద్దా? సరే, ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళకి బరువు అనుకున్నాను. ఇప్పుడు నీకు కూడా అయ్యానని అర్థమైంది. ఆ దేవుడు నన్ను ఒంటరిగా బతకాలని రాసి పెట్టాడేమో. అందుకే నాతో ఎవరు ఎక్కువ కాలం ఉండరు. ఇక నా నుండి నీకు ఎలాంటి కాల్స్ రావు. ఓకే, హ్యాపీగా ఉండు. బట్ ఒక్కడు గుర్తుపెట్టుకో, ఏదో ఒకరోజు నేను నా ప్రేమ గుర్తొచ్చి గుక్క పెట్టేడుస్తావు. అప్పుడు తెలుస్తుంది. గుడ్ బై. వర్షపు దారికి తోడైన నా కన్నీటి దారం తుడుచుకుంటూ టెర్రస్ పై నుండి స్టెప్స్ దిగుతూ 4th ఫ్లోర్లోని రూమ్ నెంబర్ 409 దగ్గరకు వచ్చాను. టైం అప్పటికి రాత్రి 1 గంట దాటిపోయింది. వరండా అంతా నిశ్శబ్దంలో మగ్గిపోతూ నా మనసులోని దుఃఖాన్ని బయటకు వినిపించేలా చేస్తోంది. ఇక తలుపు తీసి లైట్ ఆన్ చేశాను. కాసేపటికి నా రూమ్మేట్ లోపలికి వస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచాను. రే మామ, ఏంట్రా ఇది అని గట్టిగా అరుస్తూ వాడు నా కాళ్ల దగ్గరకు వస్తున్నాడు. నేనప్పటికే ఊపిరి తీసుకోలేక గాల్లో కొట్టుకుంటూ ఉన్నాను. నా మెడని తాడుతో ఎవరు బిగించి చంపేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నా కళ్ళు బయటకు తేలుతున్నాయి. ఊపిరి నన్ను వదిలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. మెల్లిమెల్లిగా చెవులకి వాడి అరుపులు వినిపించడం ఆగిపోతున్నాయి. కళ్ళు మసకగా మారి అమాంతం మూతపడ్డాయి. హలో, మిమ్మల్ని అని ఒక అమ్మాయి గొంతు వినిపించగానే భయంతో కళ్ళు తెరిచాను. నా ఎదురుగా ఉన్న అమ్మాయి నన్ను వింతగా చూస్తూ, ఏమైంది, ఏదైనా కలగన్నారా ఏంటి? స్టేషన్ వచ్చింది, దిగాలి పదండి అని తను అనేసరికి, వామో ఇదంతా కలనా, నిజమనుకుని అడలు చచ్చా అనుకుని లగేజ్ తీసుకుని లేచాను. టైం ఎర్లీ మార్నింగ్ 8 అవుతూ ఉండగా కేసర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాను. దిగ్గానే నా చూపు నా వెనకే ట్రైన్ దిగుతున్న అమ్మాయిపై పడింది. ఓకే, నేను వెళ్తాను, బాయ్ అని చిన్నగా స్మైల్ ఇస్తూ వెళ్ళిపోతూ అబ్బా, అప్పుడే స్టేషన్ వచ్చిందా అనిపించేలా ఒక అమ్మాయితో నైట్ అంతా ట్రైన్ జర్నీ చేశాను. మళ్ళీ కలుస్తానో లేదో తెలీదు, కానీ రాసి పెట్టుంటే మాత్రం తను పక్కా కలిసే తీరుతుంది. నాకిక కాస్త బద్ధకంగా ఉండడంతో వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని స్టేషన్ బయటకు రాగానే బెంగళూరు చల్లని గాలి నన్ను అలా తాకుతూ వెళ్ళింది. ఇక వెంటనే వివేక్కి కాల్ చేశాను. బ్రో, ఇప్పుడే కేసార్లో దిగాను, బస్సులో రమ్మంటారా లేక మెట్రోనా అని అడిగితే, ఆ స్టేషన్కి దగ్గరలో మెట్రో ఉంటుంది, మెట్రోకి వచ్చేయండి, డైరెక్ట్గా కుర్తనల్లిలో దిగేస్తారు, అక్కడ నుండి బై వాక్ వచ్చేయచ్చు అని ఆ బ్రో చెప్పగానే ఓకే అని చెప్పి పెట్టేశా. వివేక్ బ్రో నాకు హెలిగ్రామ్లో పరిచయం అయ్యాడు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళం. తను నేను ఒకే కంపెనీ కావడంతో నాకు జాయినింగ్ రాగానే తన రూమ్కి వచ్చేయమన్నాడు. ఇక కొంచెం ఆకలిగా ఉండడంతో టిఫిన్ చేసేసి మెట్రో ట్రైన్ ఎక్కి కూర్తనహళ్లిలో దిగాను. అక్కడ నుండి అతను పెట్టిన లొకేషన్ చూసుకుంటూ పీజీ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడంతా బానే ఉంది, కానీ సిటీ అవుట్కట్స్ కావడంతో విలేజ్ ఫ్లేవర్ ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. నేనిక గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. అక్కడ సోఫాలో కూర్చున్న ఆంటీ నన్ను చూసి, ఏంటబ్బాయ్ రూమ్ కావాలా అని అడగగానే ఆశ్చర్యం వేసింది. కన్నడ వాళ్ళు ఉంటారనుకుంటే ఇక్కడ కూడా మన వాళ్ళ డామినేషనేనా అని. ఆ ఆంటీ కీస్ తీసుకుని లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లి బటన్ నొక్కుతూ, ఇంతకీ ఏ షేర్ కావాలి బాబు, 2 షేరా 3 షేరా? 3 షేరా అంటే, అలాగే రూమ్ నెంబర్ 409లో ఖాళీగానే ఉందంటగా, అందులోనే ఇచ్చేయండి అని నేను అనడంతో ఆంటీ నా వైపు స్ట్రేంజ్ లుక్ ఇచ్చి ఏం మాట్లాడకుండా 4వ ఫ్లోర్కి తీసుకెళ్లి రూమ్ చూపించి రూల్స్ చెప్పి కీ చేతికిచ్చి వెళ్ళిపోయింది. అప్పుడే వివేక్ బ్రో కాల్ చేసి, రూమ్ ఎలా ఉంది బ్రో అని అడిగాడు. బానే ఉంది బ్రో, కానీ మీరెక్కడా, రూమ్లో మీ థింగ్స్ ఏవీ లేవు, కొంపదీసి మీరు ఈ రూమ్ కాదా ఏంటి అని డౌట్గా అడిగాను. నేను అదే రూమ్ బ్రో, ప్రెసెంట్ ఇంటికి వచ్చాను, ఈ నైట్ లోపు మన రూమ్లో ఉంటాను, ఓకేనా అని పెట్టేశాడు. అయినా ఎవరైనా ఊరెళ్తే రూమ్లో ఒక్క సామాను కూడా ఉంచకుండా తీసుకెళ్తారా ఏమో మరి అనుకుని రూమ్ అంతా కాసేపు చూసి ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ ఫ్యాన్ వేశాను. గిర్రు గిర్రుమంటూ చెవులకి రోత పెడుతూ తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూశాను. ఓ రెక్క కాస్త వంగినట్టు కనిపించింది. ఇక ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో హడావుడిగా రెడీ అయిపోయి పక్కనే శివాలయం కనిపిస్తే ఆ శివుణ్ణి దర్శించి ఆఫీస్కి వెళ్ళిపోయాను.
జాయినింగ్ ఫార్మాలిటీస్ అంతా అయిపోయి ఈవినింగ్ వరకు ఆఫీసులోని కొత్త ఫ్రెండ్స్తో గడిపేసి సాయంత్రం 7 గంటలకి తిరిగి పీజీకి వచ్చేసాను. బాగా అలసిపోవడంతో వచ్చి రాగానే బెడ్పై వాలిపోయాను. కొంత సమయానికి ఓ కాల్తో కళ్ళు తెరిచాను. టైం చూస్తే అప్పటికి 9 అవుతూ ఉంది. ఇక వీడియో కాల్ ఆన్ చేయగానే, ఏంటి అయ్యగారు కొత్త ఆఫీస్కి వెళ్ళగానే మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు? మార్నింగ్ నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు, ఏంటి సంగతి? ఎవరితైనా తగిలిందా ఏంటి అంటూ మాధురి గుర్రుగా చూస్తూ అడిగేసరికి, అదేం లేదే, జాయినింగ్ కదా, కొంచెం హడావుడిలో ఉండి చేయలేదంతే అని చెప్పి కవర్ చేశా. సరే కానీ రూమ్లో నువ్వు ఒక్కడివే ఉన్నావా? ఏది ఓసారి రూమ్ చూపించు. ముందే కోలివింగ్ అన్నావు కదా. హే, పేరుకే కోలివింగే, కానీ అంతా బాయ్సే ఉంటారు. ఇప్పుడైతే నా రూమ్లో నేను ఒక్కనే ఉన్నాను, కావాలంటే చూసుకో అంటూ బ్యాక్ కెమెరా సెట్ చేసి చూపిస్తూ ఉండగా, హే ఆగు, రూమ్లో ఒక్కడివే ఉన్నానన్నా, మరి నీ పక్కనున్న బెడ్ పై కూర్చొని నిన్నే చూస్తుంది ఎవరు అని మాధురి అనుమానంగా అడిగేసరికి గుండెల్లో జల్లుమని నా తలని మెల్లిగా పక్కకి తిప్పి చూశాను. మధు, జోక్స్ ఆపు. ఇక్కడ నేను ఒక్కడే ఉంటే ఇంకెవరో నా పక్కనే ఉన్నారంటావేంటి? నీ కళ్ళు దొబ్బే అనుకుంటా, మళ్ళీ చూడు అని చూపించా. మాధురి మొహంలో షాక్. రే, ఇందాక నీ పక్కనే ఉన్నాడ్రా, ఇప్పుడు లేడేంటి? నువ్వే దాచేసి జోక్ చేస్తున్నావు కదూ అని తను అనగానే, హే, వాడేమైనా అమ్మాయి దాచేయడానికి? నిజంగానే ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పి రూమ్ మొత్తం చూపించా. అప్పుడు తను రియలైజ్ అయ్యి, ఏమోరా, నిజంగానే నా కళ్ళతో నేను చూశాను, అబద్ధమైతే అస్సలు కాదు, ప్రామిస్. వాడిని ఎలా చూస్తున్నాడు తెలుసా? ఈరోజు రాత్రి నిన్నేదో చేసేలా అని అంటూ ఉండగానే, ఓసే యాపేక, ముందే నేను ఒంటరిగా ఉన్నాను, ఇంకా చెప్పి భయపెట్టకు, నేను వెళ్ళి తినాలి, మళ్ళీ అయిపోద్ది, బాయ్ అని చెప్పి కట్ చేసి ఫ్రెష్ అయి తినడానికి వెళ్ళాను. అక్కడ ఐటమ్స్ చూశాక తిండిపైన ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. సర్లే ఏదోటి వేసేద్దాం అనుకుని ప్లేట్లో వేసుకుని నోట్లో పెట్టుకోగానే ఆకలి కూడా చచ్చిపోయింది. బలవంతంగా కొంచెం తినేసి, అసలు ఇదెలా తింటున్నారా బాబు అని అక్కడ తింటున్న వాళ్ళ మొహాలు బాధగా చూసి నా రూమ్కి వెళ్ళాను. టైం అప్పటికి 10 దాటిపోయింది. రేపెలాగో శనివారం కాబట్టి హాయిగా ఎంతసేపైనా పడుకోవచ్చు అనుకుని లైట్ ఆఫ్ చేసి దుప్పటి కప్పేసుకున్నాను. మత్తుగా నిద్రలో ఉన్న నాకు అరుపులు ఏడుపులు వినిపించగానే దెబ్బకి లేచాను. రూమ్ అంతా చాలా చీకటిగా ఉంది. అసలు నలుపు తప్ప ఏం కనిపించడం లేదు. అలా సౌండ్స్ వింటూ ఉండేసరికి మెల్లిమెల్లిగా మసక తొలగినట్టయి డోర్ చిన్నగా కనిపించింది. ఆ సౌండ్స్ పక్క పేజీ నుండా లేక మా పేజీ నుండా అర్థం కావడం లేదు, బట్ గట్టిగానే వినిపిస్తున్నాయి. సరే ఓసారి బయటికెళ్ళి చూద్దాం అనుకుని డోర్ తీసి బయటకు వెళ్ళాను. బయటంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఆ అరుపులేవి వినిపించడం లేదు. అరే, ఒక్కసారిగా ఎలాగిపోయాయో తెలియట్లేదు. సర్లే అనుకుని లోపలికి వెళ్ళగానే హఠాత్తుగా మళ్ళీ వినిపించడం మొదలైంది. ఒకవేళ పక్క పేజీలోనేమో అనుకుంటూ విండో ఓపెన్ చేసి చూశాను. మళ్ళీ అదే సైలెన్స్. ఇంతలో కుక్క అరవడంతో భయం వేసి విండో క్లోజ్ చేశాను. అంతలో మళ్ళీ ఆ అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు ఆ ఫ్యాన్ సౌండ్. ఇవి తట్టుకోలేక మరోసారి డోర్ తీసి బయటకు రాగానే మెట్ల దగ్గర ఒకడు సిగరెట్ తాగుతూ నా రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు. నేను వాడి వంక చూడగానే మొహం తిప్పేసుకుని వాడి రూమ్ వైపు వెళ్తూ ఉన్నాడు. బ్రో, ఒక నిమిషం ఆగండి అని వాడి దగ్గరికి వెళ్ళి, మీరెందుకని నా రూమ్ వైపు చూస్తున్నారు అని అడిగాను. వాడు నన్ను వింతగా చూసి, అదేం లేదు బ్రో, సిగరెట్ తాగుతూ నేను బయటకు వచ్చాను, అప్పుడే మీ రూమ్లో నుండి అరుపులు ఏడుపులు వినిపించాయి, అందుకే చూసిన. ఇంతకేమైంది బ్రో, ఎందుకు ఏడ్చారు అని వాడు నన్ను అడిగాడు. అరే, నేనేడవడమేంటి బ్రో, నాకేమైందని? చెప్పాలంటే నేను కూడా సౌండ్స్ వచ్చే లేచాను, బయటేమో అనుకుని బయటకు వచ్చి చూసా, బట్ అంతా సైలెన్స్ అని నేను చెప్పగానే, ఆపండి బ్రో, మీ కళ్ళు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఏడ్చింది మీరే అని. ఏడిస్తే ఏడవండి బ్రో,
అంతేకాని మమ్మల్ని భయపెట్టేలా మాత్రం ఏడవకండి, సరేనా అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. నా కళ్ళు చూస్తేనా? నా కళ్ళకేమైంది అంటూ లోపలికెళ్ళి లైట్ ఆన్ చేసి మిర్రర్లో చూడగానే నన్ను నేను నమ్మలేకపోయాను. నా కళ్ళు మొత్తం ఎర్రగా మారిపోయి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. అసలు నేనెందుకు ఏడుస్తున్నా? నాకేమైంది? ఒళ్ళంతా చెమటలు పట్టడంతో ఊపిరాడక ఒక్కసారిగా లేచాను. రూమ్లో ఉన్నానా లేక బ్లాక్ హోల్లో ఉన్నానా అనేంతలా కంటి నిండా కటిక చీకటి. ఫ్యాన్ కూడా తిరగట్లేదు. కరెంటు పోయినట్టుంది. కాసేపు అలానే కూర్చొని ఉండేసరికి కంటికి కాస్త చీకటి తగ్గింది. నా మైండ్లో ఒకటే తిరుగుతోంది. ఇందాక ఆ అరుపులాదంతా నాకొచ్చిన కలనా? ట్రైన్లో కూడా ఇదే రూమ్ కలలో వచ్చింది. పైగా నేను ఊరేసుకున్నట్టు. నాకే ఎందుకు అనుకుని తల తిప్పగానే పక్కనున్న బెడ్ పైన దుప్పటి కప్పుకుని ఎవరో పడుకునున్నారు. అది చూశాక ఒళ్ళంతా ఒక్కటే వణుకు. గుండె వేగం అమాంతం పెరిగింది. ఇంతకి ఎవరది? వేసిన డోర్ వేసినట్టే ఉంది. లోపలికెలా వచ్చాడు? ఒకవేళ వివేక్ అయి ఉంటాడా? మార్నింగ్ చెప్పాడు కదా నైట్లోపు వస్తానని. అది గుర్తొచ్చి కాస్త రిలాక్స్ అయ్యి మెల్లిగా బెడ్ పై నుండి లేచి ఆ బెడ్ దగ్గరికి వెళ్తూ, వివేక్ బ్రో మీరేనా అని ఫేస్ దగ్గరికి వెళ్ళాను. పలకట్లేదు, కదలట్లేదు. ఇంకోసారి పిలిచాను, అయినా రెస్పాన్స్ లేదు. చేతులు ఎందుకో చిన్నగా వణుకుతున్నాయి. దుప్పటి తీసి చూడాలా వద్దా అని ఆలోచిస్తూ నెమ్మదిగా మొహం మీద నుండి దుప్పటి తీసేశాను. కనుగుడ్లు తెల్లగా తేలిపోయి నోరు పెద్దగా తెరుచుకొని వివేక్ బ్రో చచ్చినట్టుగా పడున్నాడు. అలా చూడగానే గుండె ఆగిపోయి వెనక్కి పడిపోయాను. వెంటనే రూమ్ నుండి బయటకు వెళ్దామనుకుని గబగబా లేస్తూ ఉండగా బెడ్ పై నుండి అతను శవం లేచినట్టుగా గబాలన లేచి కూర్చున్నాడు. నా బాడీ అక్కడే బిగుసుకుపోయింది. ఇక భయంతో డోర్ తీయగానే, బ్రో భయపడకు, నేను బ్రతికే ఉన్నా, జస్ట్ యాక్ట్ చేసా అంతే, లోపలికి వచ్చేయండి అని ఆ బ్రో అనగానే భయంగా వెనక్కి చూశాను. ఏంటి బ్రో ఇప్పటికే భయంతో చచ్చేలా ఉంటే మీరు ఇంకా భయపెట్టడం అవసరమా? అసలు డోర్ క్లోజ్ చేసి ఉంటే మీరెలా వచ్చారు అని లోపలికి వెళ్ళి పక్కనే కూర్చొని అడిగాను. హో అదా, వచ్చేటప్పుడు ఆంటీ దగ్గర మరొకటి తీసుకొని వచ్చానంతే. సరే పడుకో, రేపు మాట్లాడుకుందాంలే అని ఆ బ్రో అనగానే వెళ్ళి పడుకున్నాను. ఉదయం లేచేసరికి 10 అయిపోయింది. పక్కన చూస్తే బెడ్ ఏమో ఖాళీగా కనిపించింది. ఏడితను టిఫిన్ చేయడానికి వెళ్ళాడేమో అనుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి కిందకి వెళ్ళాను. కానీ అప్పటికే టిఫిన్ అంతా అయిపోయింది. కానీ వివేక్ బ్రో అక్కడ కనిపించలేదు. డౌట్ వచ్చి కాల్ చేశాను. బ్రో ఎక్కడా? మార్నింగ్ నుండి కంటిగా కనిపించడం లేదు అని అడగగానే, చెప్పా కదా బ్రో ఊర్లో ఉన్నానని, ఎన్నిసార్లు అడుగుతారు, నైట్ వద్దామనుకుంటే కుదరలేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నాకొక్క క్షణం ఏమవుతుందో అర్థం కాక అలా షాక్లో ఉండిపోయా. అంటే నైట్ కూడా వచ్చింది కలేనా? ఫ్రీక్వెంట్గా సీరియల్ కిల్లర్ చంపినట్టు ఈ కలలేంటి నన్ను చంపుతున్నాయి? అది ఇక్కడికి వచ్చాకే. కొంపదీసి ఆ రూమ్లో ఏమైనా ఉందా ఏంటి? ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం ఖాళీ చేసి వెళ్ళిపోతా. ఇక రూమ్కి వెళ్ళి స్నానం చేసి బెంగళూరు చూద్దామని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. దర్శనం అయ్యాక మధుకి టెంపుల్ అంతా చూపించి కృష్ణుడి ముందున్న ఆవరణలో కూర్చోగానే పక్కనే తను కనబడింది. అదే ట్రైన్లో జర్నీ చేసిన అమ్మాయి. ఎందుకో తెలీదు, తనని చూడగానే తన మాట, నవ్వు, తన చూపు ఎప్పటి నుండో పరిచయం ఉన్న దానిలా అనిపిస్తోంది. నేనలా చూస్తూ ఉండిపోయేసరికి తనే నన్ను చూసి, హలో మీరేంటి ఇక్కడ అని పలకరించింది. ఏం లేదండి, జస్ట్ అందమైన అమ్మాయిని చూద్దామని వచ్చాను, కానీ ఆ కన్నయ్య మిమ్మల్ని చూపించాడు అని చిన్నగా నవ్వగానే, ఆహా అచ్చా అవునా అని మా మధ్య మాటలు టెంపుల్ దాటే వరకు సాగుతూనే ఉన్నాయి. ఎలాగో మధ్యాహ్నమైందని అక్కడే ఓ రెస్టారెంట్లో తినేసి సాయంకాలం వరకు అలా తిరిగేసి వెళ్ళిపోతూ ఉండగా తన నంబర్ అడిగాను. ఇచ్చింది.
ట్రైన్ అమ్మాయిని సేవ్ చేసుకున్నాను. మెట్రోలో వెళ్తూ ఉండగా మదిలో ఒకటే ఆలోచన. మధు ఉండగా ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి? తప్పు చేస్తున్నానా? లేదు, జస్ట్ ఫ్రెండేగా. పోనీ తన గురించి మధుకు చెప్పాలా? వద్దు, చెప్తే మళ్ళీ రచ్చ చేస్తుంది అనుకుని పీజీకి వెళ్ళి రూమ్ ఓపెన్ చేయగానే కుళ్ళిపోయిన శవానికి వచ్చే వాసన ఒక్కసారిగా బయటకొచ్చింది. భరించలేక డోర్ మూసేశాను. వెంటనే కిందకెళ్ళి ఆంటీకి చెప్పి పైకి తీసుకొచ్చి డోర్ తీయగానే అప్పుడే క్లీన్ చేశారా అనేలా మంచి వాసన వస్తుంది. ఏంటి బాబు, ఇప్పుడే రూమ్ క్లీన్ చేస్తే శవాల కంపు అది ఇదంట అని నన్ను అదోలా చూస్తూ వెళ్ళిపోయింది. ఏంటిది? నేనలా అనుకుంటున్నానా లేక నిజంగానే జరుగుతుందా అనుకుని కాసేపు పడుకొని టైం 8 అవగానే ఫ్రెష్ అయ్యి ప్లేట్ పట్టుకుని లిఫ్ట్లోకి వెళ్ళాను. అప్పుడే ట్రైన్ అమ్మాయి నుండి కాల్ వచ్చింది. నాకు తెలియకుండానే నా పెదాలపై చిరునవ్వు వచ్చి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. టైం 5 minutes దాటిపోయినా గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా రావట్లేదేంటా అని చూస్తే నేనసలు బటనే నొక్కలేదు. ఇక నొక్కబోతూ ఉండగా హఠాత్తుగా లిఫ్ట్ అంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది. నా నోట మాట ఆగింది. అటు నుండి ఆ అమ్మాయి, హలో ఏమైందండి, మాట్లాడండి అని అంటూనే ఉన్నా నాకు మాటలు రావట్లేదు. దానికి కారణం పవర్ పోయినందుకు కాదు, నా వెనకే ఎవరో నిలబడి మరో చెవులో అర్థం కాని భాషలో ఏదేదో మాట్లాడుతూ నా గొంతును కోరుతో రక్కుతూ ఉన్నారు. నా నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి ఆ అమ్మాయి ఫోన్ కట్ చేసింది. అప్పుడే కరెంట్ వచ్చింది. నేను తేరుకునే లోపే లిఫ్ట్ డోర్స్ తెరుచుకున్నాయి. చావుకు దగ్గరెళ్ళి బయటపడ్డట్టు లిఫ్ట్ బయటపడ్డాను. చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. నేను బటన్ నొక్కకుండా ఇక్కడ ఎవరూ లేకుండా ఎలా వచ్చిందో అర్థం కాలేదు. నాకిప్పటికీ అనుమానమే, లిఫ్ట్లో జరిగింది నిజమా కాదా అని. నేనిక తినేసి పైకెళ్ళి మధుకి కాల్ చేసి నాకు జరిగిందంతా చెప్పాను. తను వెంటనే, నీ రూమ్లో ఏదో ఉందిరా, నేను అప్పుడే చెప్పాను, నువ్వు వినలేదు, నువ్వు రేపే వికెట్ చేసి వెళ్ళిపో అని చెప్పింది. నేను సరే అని చెప్పి పెట్టేశాను. వాష్ చేయాల్సిన బట్టలుంటే 7వ ఫ్లోర్కి వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసి టెర్రస్ పైన నుంచొని వ్యూను చూస్తూ ఉన్నాను. బెంగళూరు వెదర్ ఎంత చల్లగా ఉందో, నా ఒంట్లో అంత వేడిగా ఉంది. అప్పుడే మళ్ళీ ట్రైన్ అమ్మాయి నుండి కాల్ వచ్చింది. ఇక టెర్రస్ పైన అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నాను. టైం దాదాపు 12 అవుతూ ఉంది. ఇలా కాల్లో మాట్లాడుతూ ఉన్నానో లేదో వివేక్ నుండి కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇతనేంటి బిజీగా ఉన్నానని తెలిసినా కూడా కాల్ చేస్తున్నాడు అనుకుని తన కాల్ని హోల్డ్లో పెట్టి అతని కాల్ ఎత్తాను. బ్రో, నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? అంత బిజీగా ఎవరితో మాట్లాడుతున్నావు? నేను రూమ్ బయట ఉన్నాను, త్వరగా వచ్చి కీ చెల్లిపో అని కోపంలో అన్నట్టుగా అన్నాడు. అయినా నేనెవరితో మాట్లాడితే వీడికేంటి బొక్కగాడు అని తనకి తర్వాత కాల్ చేస్తానని చెప్పి పెట్టేశాను. బట్టలు అప్పటికి వాష్ అయిపోవడంతో ఓపెన్ చేసి బట్టలు బయటకు తీస్తే మొత్తం మురికి పట్టి కుళ్ళిన కంపు కొడుతోంది. ముట్టుకోలేక అందులోనే పడేశాను. అప్పుడే వేరే వాడొచ్చి, వాషింగ్ అయిపోయింది కదా బ్రో, తీసేయండి. నేనా బట్టలు అలా ఉన్నాయని చెప్పగానే వాడు చూసి బయటకు తీశాడు. ఇప్పుడు డ్రైగా బానే ఉన్నాయి. నేను తీసుకుని వెళ్తుంటే వాడు నన్ను వింతగా చూశాడు. వామ్మో, ఇక రేపే పీజీ వదిలి దొబ్బేయాలి అనుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళగానే చిన్నగా ఏడుపు వినిపిస్తూ డోర్ కాస్త ఓపెన్ చేసి ఉంది. మెల్లిగా లోపలికి వెళ్ళగానే బెడ్ పై వివేక్ బ్రో కూర్చొని గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు సేమ్ నిన్న వినిపించిన ఏడుపులానే అనిపించింది. అతన్ని అలా చూస్తుంటే భయం వేస్తుంది తప్ప దగ్గరకెళ్ళి ఏమైందని అడగడానికి ధైర్యం చాలట్లేదు. ఇంకోటి ఏంటంటే అసలు నిజంగా వచ్చాడా లేక ఇది కూడా నా ఊహేనా అని అర్థం కావడం లేదు. సరే అని మెల్లిగా లోపలికెళ్ళి బట్టలు పక్కన పడేసి తన ముందు భయం భయంగా కూర్చొని, బ్రో ఏమైంది, ఎందుకని ఏడుస్తున్నారు అని అడిగాను. ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిన కళ్ళతో నా వైపు చూశాడు. ప్రాణం కంటే ఎక్కువలో చేసిన బ్రో వర్షాన్ని, అన్నీ తానే అనుకున్నాను, కానిప్పుడు నేనంటే ఇష్టం లేదంట. అసలు నన్ను చూస్తేనే చిరాకు వస్తుందంట.
4 years లవ్ బ్రో. ఎప్పుడు తనని బాధ పెట్టనే లేదు. ఎంత గొడవ పడినా సరే నేనే సారీ చెప్పి నేనే పుజ్జగించి అడిగింది కొనిచ్చేవాణ్ణి. ఒక నాన్నలా చూసుకున్నా బ్రో తనని. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు. కొత్తగా తనకి ఎవడు నచ్చాడో తెలీదు. స్లోగా అవాయిడ్ చేస్తూ మొత్తానికి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా వర్షతో మాట్లాడకుండా ఉండేది లేదు బ్రో. కానీ ఇప్పుడు తనతో మాట్లాడి 2 months అవుతుంది బ్రో. నా వల్ల కావడం లేదు. చచ్చిపోవాలనుంది బ్రో, చచ్చిపోవాలనుంది. ఆ ఏడుపు నాలో భయాన్ని మరింత పెంచసాగింది. ఎక్కడ తన ఏడుపు బయటికి వినిపిస్తుందో అని డోర్ని క్లోజ్ చేశాను. బ్రో, ఏడోకండి. మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధపడడమే దండగా, అలాంటిది చస్తా అంటారేంటి? ముందు ఆ ఏడు పాపండి బ్రో, భయం వేస్తుంది ప్లీజ్ అంటూ ఉండగా ఆ ట్రైన్ అమ్మాయి కాల్ చేసింది. అది చూసి వాడు మరింత ఘోరంగా గొంతు చించుకొని ఏడుస్తున్నాడు. నాకు మాత్రం ఈ భయానికి గుండె ఆగేలా ఉంది. నాకు హైపర్ టెన్షన్ వచ్చేట్టుంది. బాడీ అంతా వణికిపోతూ చెమటలు పట్టేశాయి. నేనిక తట్టుకోలేక డోర్ ఓపెన్ చేసి టెర్రస్ పైకి వెళ్ళి ట్రైన్ అమ్మాయితో కాసేపు మాట్లాడి తిరిగి వచ్చి చూస్తే బెడ్ పై వాలిపై పడున్నాడు. నేనింకా ఇక్కడే ఉంటే వీడేదని చేసుకుంటే నేనేరుక్కుంటాను. రేపు ఉదయాన్నే వికెట్ చేసేయాలి అనుకుని వెళ్ళి దుప్పటి కప్పేసుకొని పడుకున్నాను. ఉన్నట్టుండి ఒళ్ళంతా వేడి పుట్టేసరికి మెలకు వచ్చి దుప్పటి తెరిచాను. నా మొహం మీద 2 కాళ్ళు అటూ ఇటూ గాల్లో వేలాడుతూ కనిపించాయి. హడిలిపోయి కింద పడి పైకి లేచి లైట్ ఆన్ చేసి చూస్తే వివేక్ బ్రో ఫ్యాన్కి ఊరేసుకుని వేలాడుతూ ఉన్నాడు. కనుగుడ్లు బయటకు తేలిపోయి నాలుక బయటపడి భయానకంగా కనిపిస్తున్నాడు. నేనిక అరుచుకుంటూ కిందకెళ్ళి ఆంటీతో, ఆంటీ ఆంటీ నా రూమ్మేట్ ఊరేసుకున్నాడు, త్వరగా రండి ఆంటీ, త్వరగా రండి అని అనగానే ఆమె వణికిపోయింది. ఇంతకీ ఏ రూమ్ బాబు నువ్వు అని అడిగేసరికి అదే ఆంటీ 409 అని చెప్పగానే 409? ఆ రూమ్లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కదా అబ్బాయ్ అని ఆమె చెప్పగానే, లేకపోవడం ఏంటంటే వివేక్ అని ఎప్పటి నుండో ఉన్నాడుగా, తను చెప్తేనేగా నేను వచ్చింది, ముందు మీరు పైకి రండి, నాకు భయం వేస్తుంది అని తనని లాక్కుని వెళ్ళాను. నా అరుపులకి చాలా మంది వాళ్ళ రూమ్ నుండి బయటకొచ్చి నా రూమ్ వైపు వస్తున్నారు. తీరా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి చూపించేసరికి నేనే షాక్ అయ్యాను. ఆ ఫ్యాన్కి వివేక్ బ్రో వేలాడుతూ లేడు. రూమ్ అంతా ఖాళీగానే ఉంది. అందరూ నన్ను పిచ్చోళ్ళ చూసి వెళ్ళిపోయారు. ఆంటీ మాత్రం నన్ను చూస్తూ, నువ్వు నిజంగానే వివేక్ చెప్తేనే వచ్చావా అని అడిగింది. అవునంటీ, నిజంగా నిజం. ఇందాక అతను వచ్చాడు, వచ్చి ఏడుస్తూ చస్తాను అది ఇది అన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. అంతేకాకుండా రూమ్కి వచ్చినప్పుడు నాకేవేవో జరుగుతున్నాయి అని చెప్పాను. నీకసలు ఆ రూమ్ ఇవ్వకుండా ఉండాల్సింది అబ్బాయి. నువ్వు చెప్పేది వింటుంటే నాకే నమ్మాలని అనిపించడం లేదు. నువ్వన్నట్టే వివేక్ అనే అబ్బాయి 2 నెలల క్రితం అదే రూమ్లో ఉండేవాడు. ఒకరోజు ఏమైందో తెలియదు, నీకు కనిపించినట్లే అదే ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయాడు. అప్పటి నుండి ఆ రూమ్ని ఎవరికి ఇవ్వలేదు. నువ్వు వచ్చి అదే రూమ్ అడిగేసరికి నేను కాదనలేకపోయాను. ఈ రూమ్ వద్దంటే నీకు వేరే రూమ్ ఇస్తాను, సరేనా అబ్బాయ్ అని ఆమె అనగానే నా ఒంట్లో చలనం లేదు. నేను వెంటనే నా వాట్సాప్ ఓపెన్ చేసి వివేక్ బ్రో సెండ్ చేసిన లొకేషన్ చార్ట్ చెక్ చేస్తే ఏవీ లేవు. అతని లాస్ట్ సీన్ కూడా 2 months బ్యాక్ చూపిస్తుంది. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కాల్ మాట్లాడినట్టు కాల్ హిస్టరీలో కూడా కనిపించడం లేదు. నాకు భయం వేసి వెంటనే నంబర్ డిలీట్ చేశాను. అయినా ఇదంతా ఏంటి, ఎలా జరుగుతుంది, అసలు ఇదంతా సాధ్యమా? అంటే ఇన్ని రోజులు నేను ఒక ఆత్మతో మాట్లాడానా? అయినా అతని ఆత్మ నన్నెందుకు టార్గెట్ చేసింది? నేనేం చేశా అని ఆలోచిస్తూ ఉదయం వరకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సోఫాలో పడుకున్నాను. ఉదయం స్నానం కూడా చేయకుండా పీజీ వెకెట్ చేసి వేరే పీజీ చూసుకున్నాను. మండే మార్నింగ్ ఆఫీస్ వెళ్లేంత వరకు మైండ్లో అలా తిరుగుతూనే ఉంది. ఇక ఆఫీస్ అయ్యాక రూమ్కి తిరిగి వచ్చి రిలాక్స్ అయి పడుకోగానే ట్రైన్ అమ్మాయి నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా నాకు అప్పుడే గుర్తొచ్చింది, అసలు తన పేరే అడగలేదే అని. అవునండి, ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు అని అడిగాను. హో అదా, మీరసలు అడిగారా ఇంతవరకు? అడగకుండా నేనెలా చెప్పేదే అని తను అనగానే,
సరే కానీ చెప్పండి ముందు. అప్పుడే కరెంటు పోయింది. మళ్ళీ అప్పుడు చూసిన కటిక చీకటి ఇప్పుడు నా కళ్ళ ముందు తెరలా పరుచుకుంది. ఒక్కసారిగా నాకారం గుర్తుకొస్తూ ఉంది. తను తన పేరుని చెప్పబోతూ ఉంది. నా పేరు వర్ష. మెల్లిమెల్లిగా చీకటి తగ్గిపోతూ ఉండగా నాకెదురుగా ఉన్న మూలకి చిన్నగా మనిషిలాంటి ఆకారం కనిపిస్తోంది. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే ఆ ఆకారం నా దగ్గరికి ఏడుస్తూ వస్తుంది. అంటే వర్ష, ఆ వర్ష ఒక్కటేనా?